Hello everyone, welcome to Tara IAS. My name is Sairam Ela unnaru andaru. Today we are going to start the first chapter of our art and culture classes, that is Indian architecture. Bharata Kattada Shaili, Bharata Nirmana Vignanam, లేదా భారత వాస్తు శిల్పం అని కూడా అండమనే జరుగుతుంది తెలుగులో. So before delving into the complexities of Indian architecture as a whole, what we need to understand this very term architecture. Architecture ante ardham enti? Architecture is simply study or science of designing structures. Various structures like common buildings avvachu, lekapothe palaces avvachu, lekapothe pillars avvachu, లేకపోతే హ్యూమన్ డెల్లింగ్స్ అవ్వచ్చు, లేకపోతే వర్షిప్ ప్లేసెస్ లైక్ టెంపుల్స్ అవ్వచ్చు. సో వీటి కన్స్ట్రక్షన్ వెనుకున్నటువంటి ద బేసిక్ డిజైన్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది ఆర్కిటెక్చర్గా మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ద స్టడీ ఆఫ్ ఆర్ ద సైన్స్ ఆఫ్ డిజైనింగ్ స్ట్రక్చర్స్ని మనం ఆర్కిటెక్చర్ పేరుతో పిలుస్తాం. ఇఫ్ యూ క్లోజ్లీ లుక్ ఎట్ ద ఎటిమాలజీ ఆఫ్ దిస్ వర్డ్ ఆర్కిటెక్చర్, the word architecture is derived from a Latin word named tectone. Tectone ante ardham enti ante builder ani cheppi ardham. So tectone ane Latin word nunchi architecture ane padam edaithe undo adi avirbhavinchadam ane jarigindi. And when did this science or when did this art of architecture actually begin? It began right at the stage when the early man began to build his shelter to live in. ఆది మానవుడు లేదా తొలి మానవుడు మొదటిసారి ఒక ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచన ఎప్పుడైతే చేశాడో అప్పటి నుంచే ద సైన్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ద ఆర్ట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డెవలప్ అవుతూ వచ్చింది. మొదట్లో నెస్ట్ గూడులు కట్టుకొని ఎర్లీ మ్యాన్ ఉండేవాడు. తర్వాత కేవ్స్కి మారడం అనేటువంటి జరిగింది. తర్వాత మడ్ హౌసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేసుకున్నాడు. The degree of complexity in building structures మారుతూ వస్తుంది, చేంజ్ అవుతూ వస్తుంది throughout the evolution of humans. And as far as the Indian architecture is concerned, it is rooted in the history. భారతదేశ చరిత్ర ఇండియన్ ఆర్కిటెక్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వస్తుంది. మన గతంలో జరిగినటువంటి వేరు పోకడలు, వేరు సంఘటనలు మన నిర్మాణ శైలి ఏదైతే ఉందో దానిలో మార్పులు తీసుకొస్తూ వస్తుంది. And even the culture of India, భారతదేశ సంస్కృతి ఏదైతే ఉందో, culture simply means way of life, as we already discussed in the last class. It is actually a total sum of beliefs, customs, traditions, values, art forms, etc. And you all know that culture is ever evolving, culture is ever flourishing. People యొక్క వే ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో పరిస్థితులు బట్టి మారుతూ వస్తూ ఉంటుంది. సో విత్ రెస్పెక్ట్ టు కల్చర్, ఆర్కిటెక్చర్ కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్, విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ చేంజ్ అవుతూ రావడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ ద రిలీజియన్ ఆఫ్ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా హ్యాస్ సీన్ ద డామినెన్స్ ఆఫ్ వేరియస్ రిలీజియన్స్ అట్ వేరియస్ పాయింట్స్ ఆఫ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ టైమ్స్లో మనం చూస్తే దెర్ వాజ్ ప్రామినెన్స్ ఆఫ్ బుద్ధిజం, జైనిజం అండ్ బ్రాహ్మణిజం. అండ్ మిడివల్ టైమ్స్కి వస్తే ఇస్లాం హ్యాస్ టేకెన్ ద డ్రైవర్ సీట్. అండ్ మోడర్న్ టైమ్స్కి వస్తే విత్ ద అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, విత్ ద అడ్వెంట్ ఆఫ్ colonial powers, Christianity as a foreign religion entered India. So the change in the prominence of religions, వేరు కాలాల్లో వేరు మతాలు ఎప్పుడైతే డ్రైవర్ సీట్లోకి వస్తున్నాయో దానికి అనుగుణంగా ఇండియన్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది కూడా మారుతూ రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ద స్టోరీ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్ is also a story of evolution of India from the ancient Indus Valley civilization to British rule in India. The earliest civilization that this land has ever seen, that is Indus Valley civilization. Don't worry, I will talk about the basics of Indus Valley civilization as well. So హరప్పా నాగరికత నుంచి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసినంత వరకు ఆర్కిటెక్చర్ ఎలా ఎవాల్వ్ అవుతుంది అనేటటువంటి కథని, అనేటటువంటి నెరేటివ్నే మనం ఇండియన్ ఆర్కిటెక్చర్ ఈ చాప్టర్లో భాగంగా నేర్చుకుంటాం. So now let us look at the basic premises of this particular chapter, what we are going to learn in this particular chapter. And remember, I'm not talking about temple architecture, a part of this chapter 1, Indian architecture. ఎందుకంటే considering the importance of temple architecture as a subtopic of Indian architecture, నేను ఒక సెపరేట్ చాప్టర్ కింద దాన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది.
See, I follow a system, and if you follow my system, there is no power on this earth can stop you from getting the fullest of marks in the subjects that I teach, especially no subjects like history, polity, ethics, essay, international relations, and optionals like anthropology and sociology as well. So stick to all these classes, complete all the classes with me, follow my system, and give as many tests as possible. And trust me, there will be no looking back for you. That is my promise. Okay? Maripudu, let us look at the basic premises of Indian architecture. So now let us look at the basic premises of Indian architecture. We can divide it according to the three main phases of Indian history: ancient India, medieval India, and modern India. Ancient India lo bhaganga we need to study right from the Harappan art, IVC art edaithe undo architecture, dani guరించి మనం మాట్లాడాలి. Harappan architecture is characterized by the town planning, and దాంతో పాటు the citadel and the lower town, and the great bath, granaries, and human dwellings, etc. అంటే హ్యూమన్స్ ఉన్నటువంటి మామూలు హౌసెస్ ఏవైతే ఉంటాయో అవి. అండ్ దాంతోపాటు ఇఫ్ యూ కమ్ టు ద మౌర్యన్ ఆర్కిటెక్చర్ కెన్ బి డివైడ్ ఇంటూ టూ పార్ట్స్. వన్ ఈజ్ ద కోర్ట్ ఆర్ట్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ పాపులర్ ఆర్ట్. కోర్ట్ ఆర్ట్ అంటే రాజులు ఎవరైతే ఉన్నారో చక్రవర్తులు వాళ్ళు ఫండ్ చేసినటువంటి ఆర్కిటెక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లర్స్ కానీ, లేకపోతే ప్యాలెసెస్ కానీ, లేకపోతే స్తూపాస్ కానీ, వీటన్నిటి గురించి మాట్లాడతాం. పాపులర్ ఆర్ట్లో మనం ద స్కల్ప్చర్ డ్యూరింగ్ మౌర్యన్ టైమ్స్, అండ్ దాంతోపాటు పోటరీ అండ్ ద ఎర్లీ కేవ్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడతాం. అండ్ పోస్ట్ మౌర్యన్ ఆర్కిటెక్చర్కి వచ్చేటప్పటికి మౌర్యుల తర్వాత కాలం, తదనంతర యుగం టైంకి దిస్ కేవ్ ఆర్కిటెక్చర్ అండ్ దాంతోపాటు స్తూప ఆర్కిటెక్చర్ పీక్ స్టేజ్కి చేరుకోవడం అనేది జరిగింది. రాక్ కట్ కేవ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. కేవ్ ట్రెడిషన్ ఏదైతే ఉంటుందో ఆల్ అక్రాస్ ద నార్థన్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి స్ప్రెడ్ అవ్వడం అనేటువంటి జరిగింది. వాటి గురించి మనం మాట్లాడతాం. అండ్ గుప్తా ఏజ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద గోల్డెన్ ఏజ్ ఫర్ ఇండియన్ ఆర్కిటెక్చర్. అండ్ టెంపుల్ ట్రెడిషన్ ఏదైతే ఉంటుందో అది అరౌండ్ ఈ టైంలోనే స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అండ్ విల్ ఆల్సో బీ లుకింగ్ అట్ డిఫరెంట్ కేవ్స్ లైక్ అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఉదయగిరి కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్, అండ్ దీస్ కేవ్స్ అండ్ దాంతోపాటు ది ఎమర్జెన్స్ ఆఫ్ టెంపుల్స్ వాటికి, అండ్ ద న్యూలీ ఎమర్జ్డ్ ఐడియాలజీ దట్ ఈస్ ఫ్యూడలిజం ఏదైతే ఉందో దానికి ఇంటర్లింకేజ్ ఏంటి, వీటన్నిటి మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. అండ్ సౌత్ ఇండియన్ ఆర్ట్ we can say that it is actually dominated by temple architecture. Anyway, temple architecture నేను సెపరేట్గా ఒక చాప్టర్లో చెప్తానమ్మా. నెక్స్ట్ చాప్టర్లో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టచ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అట్ ఆల్ ఇన్ దిస్ పర్టిక్యులర్ చాప్టర్. ఓకేనా? ఎందుకంటే దట్ ఈస్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్ టాపిక్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్. అందుకే స్పెషల్గా డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే నెక్స్ట్ చాప్టర్లో చెప్తాను. అండ్ ఇఫ్ యూ కమ్ టు మిడివల్ ఇండియా, ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ఢిల్లీ సల్తనైట్ పీరియడ్ అండ్ మొఘల్ ఆర్ట్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ మన ఇండియన్ ఆర్కిటెక్చరల్ స్టైల్ మీద ఎలా పడ్డమనేటువంటిది జరిగింది. హౌ ద అడ్వెంట్ ఆఫ్ దీస్ ఇస్లామిక్ ఇన్వేడర్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇండియన్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్, ఇవన్నీ మనం మాట్లాడతాం. అండ్ మోడర్న్ ఇండియాకి వచ్చేటప్పటికి ప్రిడామినెంట్లీ మనం పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియన్ ఆర్కిటెక్చర్, ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియన్ ఆర్కిటెక్చర్, అండ్ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఇండియన్ ఆర్కిటెక్చర్. సో మామూలుగా చాలా మంది ఓన్లీ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడతారు, బట్ వీ నీడ్ టు లుక్ ఎట్ ద పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ యాజ్ వెల్. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ నేను కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేస్తాను. దెర్ ఇస్ నథింగ్ టు వరీ అట్ ఆల్, అబ్సల్యూట్లీ నథింగ్ టు వరీ అట్ ఆల్. బేసిక్స్ నుంచి పూర్తి స్థాయిలో అర్థమయ్యేటట్టు చెప్తాను. డోంట్ వరీ. ఓకే? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్ దట్ ఈస్ హరప్పన్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినాలమ్మా. సో నౌ let us look at the architecture of Indus Valley civilization. Remember, I am not talking about the art of Indus Valley civilization as a whole. Art ante em cheppunnam, any creative activity can be considered as an art. Art kinda architecture vastundi, sculpture vastundi, paintings, music, dance forms, ivanni kuda raavadam anedi jarugutundi. But in this session, I am limiting my discussion only with respect to the architecture of Indus Valley civilization. ద స్కల్ప్చర్ లేకపోతే సీల్స్, పోటరీ, వీటన్నిటి గురించి ఇండియన్ స్కల్ప్చర్ అనే ఒక డిఫరెంట్ చాప్టర్లో మనం మాట్లాడతాం. అండ్ ఐఎమ్ లిమిటింగ్ దిస్ డిస్కషన్ కంప్లీట్లీ సోల్లీ విత్ రెస్పెక్ట్ టు ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. బట్ ఫస్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? సింధు నాగరికత లేదా హరప్పా నాగరికత అంటే అర్థం ఏంటి? లెట్ మీ గివ్ ఏ బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఆర్ బ్యాక్ స్టోరీ. అరౌండ్ 3rd millennium BC, there emerged 4 important civilizations all across the world. క్రీస్తు పూర్వం 3500 సంవత్సరం ఆ సమయంలో సుమారు 4 ముఖ్యమైనటువంటి సివిలైజేషన్స్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. దీన్ని మెక్ అనేటువంటి పేరుతో గుర్తుపెట్టుకోవచ్చు.
గ్రాడ్యుయేషన్లో భాగంగా బీటెక్ చేసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. మెకానికల్ అనే ఒక బ్రాంచ్ ఉంటుంది వాళ్ళకి, దాన్ని సింపుల్గా మెక్ అంటారు. ఓకే, సో ఏంటా 4 ఇంపార్టెంట్ సివిలైజేషన్స్? వన్ ఈజ్ మెసపటోమియన్ సివిలైజేషన్, సెకండ్ వన్ ఈజిప్షియన్ సివిలైజేషన్, థర్డ్ వన్ చైనీస్ సివిలైజేషన్, ఫోర్త్ వన్ హరప్పన్ సివిలైజేషన్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. And what exactly is the striking feature of all these civilizations? All the civilizations were flourished on one or the other river valley. For example, Mesopotamian civilization చూడండి, which is the earliest civilization of the world. అది ఎక్కడ ఫ్లరిష్ అయింది? On the banks of river Tigris and Euphrates. And Egyptian civilization అనేటువంటి చూడండి, it flourished on the banks of river Nile, the longest river on the planet. Chinese civilization flourished on the banks of Yellow River or Hoyang Ho. And Harappan civilization or Indus Valley civilization flourished on the banks of, as the name indicates, the river Indus. సింధు నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఇది ఫ్లరిష్ అవ్వడం అనేటువంటి జరిగింది. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ఇంట్రికసీస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, లెట్ us ట్రై టు అండర్స్టాండ్ దిస్ వెరీ టర్మ్, ద ఫండమెంటల్ టర్మ్ సివిలైజేషన్. ఇందుకీ సివిలైజేషన్ లేదా నాగరికత అంటే అర్థం ఏంటి? లుక్ అట్ ద ఎటిమాలజీ ఆఫ్ దిస్ వర్డ్ సివిలైజేషన్. Civilization originated from a Latin word named civitas. Civitas అనే పదం నుంచి ఆవిర్భవించడం అనేది జరిగింది. ఇట్ సింప్లీ మీన్, లిటరల్ మీనింగ్ ఆఫ్ సివిలైజేషన్ ఏంటి అంటే ఏ సిటీ బేస్డ్ కల్చర్. ద కల్చర్ ఈస్ ఫార్మ్ త్రూ సిటీస్. ద సొసైటీ ఎన్కాప్సులేట్స్ ఏ సిటీ బేస్డ్ లైఫ్. దాని సివిలైజేషన్ అనే పేరుతో పిలవడం అనేది జరిగింది. ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ కల్చర్గా చెప్తామన్నమాట. ఇఫ్ యూ లుక్ ఎట్ ద మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ప్రిమైసెస్ ఫర్ ఎ పర్సన్ టు కాల్ సివిలైజేషన్. ఒక సొసైటీని ఎప్పుడు సివిలైజ్ సొసైటీగా మనం పిలవడం అనేది జరుగుతుంది? దేర్ మస్ట్ బి ఏ డిగ్రీ ఆఫ్ కాంప్లెక్సిటీ ఇన్ ద సొసైటీ. అంటే కాంప్లెక్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి, మ్యారేజ్, ఫ్యామిలీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అయినా ఉండాలి. లేకపోతే దేర్ షుడ్ బి ఏ ప్రెజెన్స్ ఆఫ్ ఆర్ట్. ఆర్ట్ అనేటటువంటిది ఎగ్జిస్ట్ అయి ఉండాలి. అండ్ దేర్ షుడ్ బి ఏ ప్రెజెన్స్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్. ప్రిమిటివ్ ఆర్ ఎర్లీ సొసైటీస్లో లేదా సావేజరీ ఆర్ బార్బేరిక్ సొసైటీస్లో ఎలా ఉండమనేటువంటి జరుగుతుందంటే, సో ఒక వ్యక్తి తన జీవితంలో అన్ని పనులు తనే చేసుకోవడం అనేది జరుగుతుంది. బట్ సివిలైజ్ సొసైటీస్లో దేర్ విల్ బి డివిజన్ ఆఫ్ లేబర్. ఒక అగ్రికల్చర్ చేస్తారు, ఇంకొకరు పౌరోహిత్యం చేస్తారు, ఇంకొకరు ట్రేడ్ ఏదైతే ఉంటుందో దానిలో పార్టిసిపేట్ చేస్తారు. ఇలా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ టూల్స్ అనేటటువంటి వాడబడాలి. దట్ సింప్లీ మీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది కూడా డెవలప్ అవ్వాలి. అండ్ రిమెంబర్, the presence of science and technology is directly proportional to the presence of art. Why? Using these tools or technological advancements, ఏం జరుగుతుంది? ఒక వ్యక్తికి లేజర్ టైం పెరగడం అనేది జరుగుతుంది. ఆ లేజర్ టైంలో హీ కెన్ ఇన్వాల్వ్ ఇన్ క్రియేటివ్ యాక్టివిటీస్ లైక్ పెయింటింగ్, మ్యూజిక్, ఎట్సెట్రా. సో ఇన్ ఎ నట్షెల్, ఇన్ సింపుల్ టర్మ్స్, civilization is nothing but an advanced form of culture. Then why we are calling Indus Valley civilization as a civilization? Because there were archaeological evidences that, అంటే పురావస్తు ఆధారాలు ఉన్నాయి దేనికి సంబంధించి, దీస్ పీపుల్ ట్రేడ్ అనేటటువంటి చేసేవాళ్ళు, దీస్ పీపుల్ అగ్రికల్చర్లో పార్టిసిపేట్ చేయడం అనేటటువంటి జరిగేది. అంటే డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఉంది. అండ్ దాంతోపాటు దీస్ పీపుల్ ఆల్సో యూజ్డ్ మెటల్స్ లైక్ కాపర్. మెటలర్జీ గురించి వీళ్ళకి అవగాహన ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంది. దీస్ పీపుల్ డాక్ యార్డ్స్ ఏవైతే ఉంటాయో, షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మెయింటైన్ చేసేవాళ్ళు. దీస్ పీపుల్ సీల్స్, ముద్రికలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాడడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు దీస్ పీపుల్ వేరు వేరు శిల్పాలు ఏవైతే ఉన్నాయి, స్కల్ప్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. పోటరీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. బీడ్స్ ఏవైతే ఉంటాయో, ముత్యాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు తయారు చేసేవాళ్ళు, వాటిని కూడా అమ్మేవాళ్ళు. అండ్ వీళ్ళకి రిలీజియస్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఉండేవి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ లాంటివి వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగేది. ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమేటిక్ వేలో వాళ్ళ యొక్క సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవడం అనేటువంటిది కూడా జరిగింది అనమాట. దట్ ఈస్ ద రీజన్ వై వీ కాల్ దిస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యాజ్ ఎ సివిలైజేషన్. అండ్ దిస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ was flourished during 3500 BC to around 1400 BC. ఇంతకాలం వరకు ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దీస్ హిస్టారియన్స్ హ్యాడ్ మెనీ థియరీస్ అసోసియేటెడ్ విత్ ద డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు నాగరికత 1400 క్రీస్తుపూర్వం 1400 సంవత్సరంలో ఎందుకు కంప్లీట్గా డిక్లైన్ అయింది, కంప్లీట్గా ఎక్స్టెంట్ అయింది అనే దానికి చాలా థియరీస్ అనేటువంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది క్లైమేట్ చేంజ్ అంటారు, కొంతమంది రివర్ ఇండస్ ఏదైతే ఉందో దాని యొక్క అది తన డైరెక్షన్ అనేటువంటిది మార్చుకుందంటారు, కొంతమంది విపరీతమైనటువంటి ఫ్లడ్స్ అంటారు, కొంతమంది న్యాచురల్ డిజాస్టర్స్ లేదా అదర్ కెటాస్ట్రోఫిక్ ఈవెంట్స్ అంటారు,
కొంతమంది ద ఏజ్ ఓల్డ్ ద రివర్ సరస్వతి ఏదైతే ఉందో అది కంప్లీట్గా అడుగంటిపోవడం అంటారు. ఇలా డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. బట్ ఎనీవే దీస్ ఇండస్ వ్యాలీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టైంలో ఆర్కిటెక్చర్ అనేటటువంటిది ఎలా ఉంది అనే విషయం మనం మాట్లాడాలి. ఇంతకీ అప్పటి ఆర్కిటెక్చర్ పలానాలో ఉంది అని చెప్పి మనకు ఎలా తెలుస్తుంది? లెట్ మీ టాక్ అబౌట్ దీస్ ఇంట్రెస్టింగ్ పీపుల్ నేమ్డ్ హిస్టారియన్స్. చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రజ్ఞులు వీళ్ళు చాలా గమ్మత్తైనటువంటి పీపుల్ అమ్మ. వీళ్ళు ఏం చేస్తారు అంటే వేరు వేరు సోర్సెస్ని ఉపయోగించుకొని, ఆధారాలను ఉపయోగించుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కియలాజికల్ సోర్సెస్ని ఉపయోగించుకొని కానీ, లిటరరీ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకొని కానీ, దే ట్రై టు రీకన్స్ట్రక్ట్ ద ఎర్లియర్ టైమ్స్. మన గతం ఏదైతే ఉంటుందో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. అప్పటి పీపుల్ ఎలా బతికే వాళ్ళు, వాళ్ళ వే ఆఫ్ లైఫ్, కల్చర్ అనేటువంటిది ఎలా ఉండేది, అప్పటి పీపుల్ యొక్క ట్రెడిషన్స్ ఏంటి, కస్టమ్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఆక్యుపేషన్స్ అనేటటువంటివి చేసేవాళ్ళు, ఈ విధంగా వాళ్ళు డీకోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు, జస్ట్ లైక్ డిటెక్టివ్స్. సో మరి ఇండస్ వ్యాలీ టైంకి సంబంధించినటువంటి లిటరరీ సోర్సెస్ లేవు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ ఒక స్క్రిప్ట్ వాడిన వాళ్ళ స్క్రిప్ట్ని బోస్టోపెడాన్ స్క్రిప్ట్ అంటారు, లేకపోతే పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ అనే పేరుతో కూడా పిలుస్తారన్నమాట. స్క్రిప్ట్ వాడినప్పటికీ అది డీకోడ్ చేయలేము కాబట్టి, డెసిఫర్ ఇంకా చేయలేదు కాబట్టి, సో ఆర్కియలాజికల్ సోర్సెస్ మీద హిస్టారియన్స్ డిపెండ్ అయ్యి వాళ్ళ యొక్క ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ ఎలా ఉండేవి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు, ఏ పద్ధతిలో కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు వాళ్ళ సిటీస్ని అనేటటువంటి చాలా విషయాలని కనుక్కోవడం అనేటువంటిది జరిగింది, చెప్పడం అనేటువంటిది జరిగింది. ద ఎర్లియస్ట్ రిమైన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్ ఆర్ టు బి ఫౌండ్ ఇన్ హరప్పా. హరప్పా వాజ్ ద ఎర్లియస్ట్ IVC site that was discovered in 1921 by an archaeologist named దయారాం సహాని. సో తర్వాత మొహంజోదారో ఏదైతే ఉందో కనుక్కోబడ్డం అనేది జరిగింది. రోపార్, కాళీబంగన్, లోతాల్, రంగ్పూర్, చనుదారో, రాకీగరి, బన్వాలి, కోట్డిజీ అండ్ ధోలవీరా, సూత్కజండా, గనేరివాలా, సూర్కుటడా ఇలాంటి చాలా సైట్స్ ఏవైతే ఉంటాయో ఇండస్ వ్యాలీ టైమ్స్కి, ఆ సివిలైజేషన్కి సంబంధించిన ఆనవాళ్ళు బయటపడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ కొన్ని రిమైన్స్ని సేకరించి ది ట్రై టు ఫార్మ్ అన్ అనాలసిస్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి సైట్స్ అన్నింటిలోనూ ఈ సిటీస్గా భావించబడుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడంతా కొన్ని సిమిలారిటీస్ని వీళ్ళు గమనించడం అనేటువంటి జరిగింది. ద ఫస్ట్ సిమిలారిటీ ఏంటి అంటే ద టౌన్స్ ఆఫ్ దిస్ సివిలైజేషన్ వర్ లైడ్ అవుట్ ఇన్ ద రెక్టాంగులర్ గ్రిడ్ ప్యాటర్న్. సో టౌన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెక్టాంగులర్ ప్యాటర్న్లో ఉండడం అనేటువంటిది జరిగింది. ద మెయిన్ రోడ్స్ అనేటటువంటివి నార్త్ టు సౌత్ ఉండడం అనేది జరిగేది. అండ్ దాంతోపాటు అట్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ద సబ్లైన్స్ ఏవైతే ఉంటాయో అవి కట్ చేస్తూ ఉండడం అనేటువంటి జరిగింది. దీన్ని గ్రిడ్ ప్యాటర్న్ పేరుతో పిలుస్తాం. ప్రస్తుతం ఈ గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో ఉన్నటువంటి సిటీ ఏంటి అంటే చండీగఢ్. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ IVC's ఆర్కిటెక్చర్ మనకి రెక్టాంగులర్ గ్రిడ్ ప్యాటర్న్ గా చెప్తాం. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే డివిజన్ ఆఫ్ ఎ టౌన్ ఇంటూ 2 parts. ఏంటా 2 parts? వన్ ఈజ్ సిటడల్, సెకండ్ వన్ లోవర్ టౌన్. వాటి గురించి మాట్లాడదాం చూడండి. సో ద సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ IVC ఆర్కిటెక్చర్ ద డివిజన్ ఆఫ్ సిటీస్ ఇంటూ 2 parts. వన్ ఈజ్ ద సిటడల్. సిటడల్ సింప్లీ మీన్ ఫోర్ట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సెకండ్ వన్ ఏంటి అంటే లోవర్ టౌన్. ఇలా 2 భాగాలుగా ప్రతి సిటీ డివైడ్ అయింది, ఎక్సెప్ట్ ఫర్ వన్ సిటీ దట్ ఈస్ చనుదారో. ప్రజెంట్ డే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సిటీ. దిస్ ద ఓన్లీ ఇండస్ సిటీ వితౌట్ ఎ సిటిడల్, ఫోర్ట్ అనేటువంటిది లేనటువంటి ఏకైక సిటీ చనుదారో. అండ్ వాట్ దీస్ ఆర్కియాలజిస్ట్ అండ్ హిస్టారియన్స్ అబ్జర్వ్ వాజ్ ప్రతి సిటీలో కూడా ద సిటడల్ ఆర్ ఫోర్ట్ ఏదైతే ఉందో అది వెస్టర్న్ పార్ట్లో ఉందన్నమాట. అండ్ వేరేస్ ద లోవర్ టౌన్ ఏదైతే ఉందో అది ఈస్టర్న్ పార్ట్లో వీళ్ళు గమనించడం అనేటువంటి జరిగింది. అండ్ సిటడల్ ఏదైతే ఉందో దిస్ ఈస్ స్మాలర్ దాన్ ద లోవర్ టౌన్, చిన్నగా ఉంటుంది. ఇక్కడ చూడండి పిక్చర్ యాడ్ చేయడం అనేది జరిగింది. సో ఇలా వెస్ట్ సైడ్ సిటడల్ అనేటటువంటిది ఉండేది, అది చాలా చాలా చిన్నగా ఉండేది. వెరాస్ ద లోవర్ టౌన్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా పెద్దగా ఉండడం అనేటువంటిది జరిగేదమ్మ. అండ్ సిటడల్లో ఎక్కువగా ఏం కనిపించేవంటే గ్రానరీస్, ద స్టోరేజ్ ప్లేసెస్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, పిల్లర్డ్ హాల్స్, రెసిడెన్సెస్ ఆఫ్ ద రూలర్స్ అండ్ అరిస్టోక్రాట్స్, ఎలీట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇల్లు, కోర్ట్ యార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా గమనించడం అనేది జరిగింది. సో హౌ కమ్ దీస్ పీపుల్ డిసైడెడ్ దట్ ద రిమైన్స్ ఆఫ్ సమ్ హౌసెస్ వర్ ఆఫ్ రూలర్స్? అంటే సిటడల్లో ఉండేటటువంటి హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటి పక్కనే స్టైర్స్ కనిపించడం అనేది జరిగింది. అంటే దీస్ పీపుల్ 2 stories లేదా 3 stories హౌసెస్లో ఉండేవాళ్ళని చెప్పి ఆర్కియాలజిస్ట్ అనేటటువంటి వాళ్ళు నమ్ముతారు. అండ్ దాంతోపాటు ఈచ్ హౌస్కి సెపరేట్గా ఒక వెల్ అనేటటువంటిది ఉండేది, ఒక నుయ్యి అనేటటువంటిది ఉండేది.
వెరాజ్ లోవర్ టౌన్లో మనం గమనిస్తే అక్కడ ఉండేటటువంటి హౌసెస్ ఓన్లీ సింగిల్ స్టోరీ హౌసెస్ గమనించారు. అండ్ దాంతోపాటు 2 ఇళ్ళకి 3 ఇళ్ళకి కలిపి ఒక బావి, ఒక వెల్ అనేటటువంటిది ఉండేదన్నమాట. అందుకే దీస్ మైట్ బి ద హౌసెస్ ఆఫ్ అరిస్టోక్రాట్స్ ఆర్ రూలర్స్ ఆర్ నోబుల్ క్లాస్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. వెరాజ్ ద లోవర్ టౌన్ కంటైన్డ్ 1 రూమ్డ్ హౌసెస్, సింగిల్ రూమ్తో ఉండే హౌసెస్, సింగిల్ స్టోరీ హౌసెస్ గమనించడం అనేది జరిగింది. ప్రాబబ్లీ ఫర్ ద వర్కింగ్ క్లాస్ పీపుల్, సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ నివాసం ఉండొచ్చు అని చెప్పి భావిస్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిటడెల్ అనేది ఒక అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ మీద ఉండేదన్నమాట. దిస్ అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ అంటే లోవర్ టౌన్ కాస్త దిగువకు ఉండేది, సిటడెల్ కాస్త ఎత్తులో ఉండడం అనేటువంటి జరిగేది. దిస్ అప్రైజ్డ్ ప్లాట్ఫామ్ న్యాచురల్గా ఏర్పడి ఉండొచ్చు అండ్ కొన్ని ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్గా పీపుల్ కన్స్ట్రక్ట్ చేశారని చెప్పి తెలుస్తుంది. సో సిటడెల్, ద ఫోర్ట్ ఏదైతే ఉందో, దిస్ పార్ట్ ఆఫ్ ద సిటీ ఏదైతే ఉందో, ఇట్ ఫార్మ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ డ్యూరింగ్ ద ఇండస్ వ్యాలీ టైమ్స్ అని చెప్పి హిస్టారియన్స్ అండ్ ఆర్కియాలజిస్ట్ భావిస్తున్నారు. సో లెట్ మీ రిపీట్ దిస్ అగైన్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ ఆర్కిటెక్చర్ ఏంటి అంటే టౌన్స్ ఆర్గనైజ్డ్ ఇన్ రెక్టాంగులర్ గ్రిడ్ ప్యాటర్న్స్. సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే డివిజన్ ఆఫ్ ఎవ్రీ సిటీ ఇంటూ 2 parts. వన్ ఈజ్ సిటడెల్, సెకండ్ వన్ లోవర్ టౌన్. అండ్ ద ఓన్లీ సిటీ వితౌట్ సిటడెల్ ఏంటంటే చన్హుదారు. దీస్ పాయింట్స్ యూ మస్ట్ రిమెంబర్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే యూజ్ ఆఫ్ బర్న్ట్ బ్రిక్స్ ఇన్ ఆల్ ద బిల్డింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్. ఆల్ ద కన్స్ట్రక్షన్స్లో వీళ్ళు కాల్చిన ఇటుకలు ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేటువంటి జరిగింది. సో వాట్ డస్ దట్ సింప్లీ ఎగ్జాంప్లిఫై? బ్రిక్ మేకింగ్ ఏదైతే ఉందో దాని మీద కూడా వీళ్ళకి ఇనఫ్ నాలెడ్జ్ అనేది ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. సో థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్ చూడండి, యూజ్ ఆఫ్ బర్న్ట్ మడ్ బ్రిక్స్. సో వీళ్ళు కాల్చిన ఇటుకలు వాడడమే కాకుండా ప్రతి ఇటుక ఒకే డైమెన్షన్లో, ఒకే సైజులో ఉండేటట్టు వీళ్ళు జాగ్రత్త పడడం అనేది జరిగింది. స్టాండర్డ్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు వాడడం అనేటువంటి జరిగింది. ఆ డైమెన్షన్స్ ఎలా ఉండేవి అంటే 1:2:4 హైట్, విడ్త్, లెంత్. సో బ్రిక్ యొక్క లెంత్ 4 meters అనుకోండి, దాని యొక్క విడ్త్ 2 meters ఉండేది, హైట్ 1 meter అనేటటువంటిది ఉండేది. సో ఈ విధంగా స్టాండర్డైజ్డ్ డైమెన్షన్స్తో కూడినటువంటి బర్న్ట్ బ్రిక్స్ని వీళ్ళు వాడడం అనేటువంటిది జరిగింది. అండ్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ బ్రిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని జిప్సమ్ మోటార్ ఉపయోగించి జాయిన్ చేసేవాళ్ళు. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ సిమెంటింగ్ మెటీరియల్. ఆ బ్రిక్స్ని కలిపి ఉంచడానికి అది ఉపయోగపడడం అనేది జరిగింది. అది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ ఆర్కిటెక్చర్ ఏంటంటే అడ్వాన్స్డ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. భూగర్భ నీటిపారుదల వ్యవస్థ ఏదైతే ఉందో అది కూడా వీళ్ళు కలిగి ఉండేవాళ్ళు అనమాట. ప్రతి ఇంటిని కనెక్ట్ చేస్తూ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది. స్మాల్ డ్రైన్స్ ఏవైతే ఉంటాయో దే వర్ కనెక్టెడ్ టు ద బిగ్గర్ డ్రైన్. పెద్ద డ్రైనేజ్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతూ ఉండేది. అండ్ దిస్ డ్రైన్స్ వర్ కవర్డ్ లూజ్లీ టు ఎలో రెగ్యులర్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్. ఇక్కడ మీరు పక్కన పిక్చర్లో చూస్తే ఇవి ఇలా డ్రైనేజ్ అనేవి ఉండేవి. చూడండి, ఇక్కడ హౌస్ ఉండేది. హౌస్ నుంచి చిన్న ఇదేదైతే ఉన్నాయి డ్రైన్స్ ఏవైతే ఉంటాయో అవి లార్జర్ డ్రైన్కి కనెక్ట్ అవుతూ ఉండేవి. ఈ లార్జర్ డ్రైన్ మీద కానీ లేకపోతే ఈ చిన్న డ్రైన్స్ మీద కానీ ఇది చేసేవాళ్ళ, పూర్తిగా మూసేసేవాళ్ళ, అసలు ఇదవ్వకుండా మూసేవాళ్ళు కాదు. జస్ట్ బ్రిక్స్తో కానీ లేకపోతే చిన్న స్టోన్స్తో కానీ లూజ్గా కవర్ చేసేవాళ్ళు. సో దట్ ఎప్పుడు కుదిరితే అప్పుడు ది స్టోన్స్ లేదా ఈ బ్రిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసి లోపల ఉన్నటువంటి డ్రైనేజ్ క్లీన్ చేసి మళ్ళీ ఆ స్టోన్ లేదా బ్రిక్ ఏదైతే ఉందో దాంతో తిరిగి కవర్ చేసేయడం అనేటువంటిది జరిగేది అనమాట. వాట్ డస్ దట్ సింప్లీ ఎగ్జాంప్లిఫై? దీస్ పీపుల్ యూజ్ టు ఎంఫసైజ్ ఎ లాట్ ఆన్ శానిటేషన్. హైజీన్ అండ్ శానిటేషన్కి వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళని చెప్పి అర్థమవుతుంది. అండ్ సస్పెక్ట్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ వెల్స్ వర్ ఆల్సో అబ్జర్వ్డ్. వేస్ట్ని పడేయడానికి ఎక్కడికక్కడ గోతులు తీసి ఉంచేవాళ్ళు అనమాట. సో ఆ వేస్ట్ అనేటటువంటిది అక్కడ డ్రాప్ చేసేవాళ్ళు, తర్వాత కాలంలో అది క్లీన్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. చూసారా, పరిశుభ్రతకి వీళ్ళు ఎంత ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇచ్చేవాళ్ళు. అండ్ వెల్స్ కూడా ఉండేవి. నేను చెప్పాను కదా, సిటడెల్లో ఉన్నటువంటి ఇవేవైతే హౌసెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి ఒక వెల్ ఉండేది సెపరేట్గా. వెరాజ్ లోవర్ టౌన్ ఏదైతే ఉందో సామాన్యులు ఉండేటటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో 2 ఇళ్ళకి 3 ఇళ్ళకి ఒక బావ్ అనేటటువంటిది ఉండేది. అర్థమైందా? సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ గ్రానరీస్ యాజ్ వెల్. వాట్ డూ మీన్ బై గ్రానరీస్? తెలుగులో ధాన్యాగారాలు అంటాం. ఏ స్టోర్ హౌస్ దట్ స్టోర్స్ గ్రెయిన్స్, గ్రానరీస్ అంటాం. సో ఇవి కూడా చాలా దగ్గరలో హరప్ప, మొహంజదారోలో కనిపించడం అనేది జరిగింది. హరప్పాలో అయితే 6 గ్రానరీస్ ఇన్ 2 rows, మొత్తం 12 గ్రానరీస్ ఏకంగా కనిపించడం అనేటువంటిది జరిగింది. ఈ గ్రానరీస్కి ఎక్కడికక్కడ ఎయిర్ డక్ట్స్ అనేటటువంటి ఉండేవి, అంటే రంధ్రాలు ఉండేవి, ఎందుకంటే లోపల ఉన్నటువంటి గ్రెయిన్స్ పాడవకుండా ఎక్కువ కాలం స్టోర్ అవ్వడానికి. అండ్ రేజ్డ్ ప్లాట్ఫామ్స్లో ఇవి కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. పెస్ట్కి దూరంగా, దాంతోపాటు ఫ్లడ్స్కి దూరంగా ఒక రేజ్డ్ ప్లాట్ఫామ్ మీద వీటిని కన్స్ట్రక్ట్ చేశారనమాట.
రైట్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఐవిసి ఆర్కిటెక్చర్ ఏంటి అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ పబ్లిక్ బాత్స్. పీపుల్ అందరూ కలిసి స్నానం చేసేటటువంటి స్నాన వాటికలు కూడా మనకు కనిపిస్తాయి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మొహంజోదారోలో కనిపించినటువంటి ద గ్రేట్ బాత్ అమ్మ. అండ్ ఈ స్నాన వాటికలు పబ్లిక్ బాత్స్ సిటిడల్ ప్రాంతంలో ఉంచేవాళ్ళ లేకపోతే లోవర్ టౌన్లో ఉంచేవాళ్ళంటే సిటిడల్లో ఉండడం అనేటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ద గ్రేట్ బాత్ అట్ మొహంజోదారోలో ఉన్నటువంటి సిటిడల్ ఏదైతే ఉందో అక్కడ దట్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ మొహంజోదారోలో దిస్ గ్రేట్ బాత్ ఏదైతే ఉందో అది మనకు కనిపిస్తుంది. అండ్ దిస్ గ్రేట్ బాత్ ఏదైతే ఉందో దానికి చుట్టూ గ్యాలరీస్ అండ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బట్టలు మార్చుకోవడానికి కానీ లేకపోతే అక్కడ స్నానం చేసే రిచువల్స్ పూజా పునస్కారాల్లో పార్టిసిపేట్ చేయడానికి కానీ అవి అక్కడ ప్లేస్ చేసి ఉండొచ్చు అని చెప్పి ఆర్కియాలజిస్ట్ అండ్ హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలంగా నమ్ముతారు. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ వాట్ ద గ్రేట్ బాత్ మహాస్నాన వాటిక మొహంజోదారోలోని సిటిడల్ పార్ట్ ఆఫ్ ద టౌన్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద టౌన్ ఏదైతే ఉందో అక్కడ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ చూడండి, నార్త్ సౌత్ ఉత్తర దక్షిణ దిక్కుల్లో మనకి స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి కనిపిస్తాయి. అండ్ చుట్టుపక్కల ఇక్కడ రూమ్స్ లాంటి కన్స్ట్రక్షన్ అనేటువంటివి చేసేవాళ్ళు. ఇవి డ్రెస్ చేంజింగ్ కానీ లేకపోతే ఇక్కడ పూజలు ఏమైనా చేయడానికి కానీ వీటిని ఉపయోగించి ఉండొచ్చు అని చెప్పి హిస్టారియన్స్ భావించడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ గ్రేట్ బాత్ యొక్క లోతు చూస్తే మొత్తం 8 అడుగులు ఉంటుందమ్మా, 8 ఫుట్గా చెప్పొచ్చు. వెరాజ్ దీని యొక్క లెంత్ చూస్తే 39 ఫుట్ ఆర్ 11.88 మీటర్స్గా చెప్పొచ్చు. వెరాజ్ దీని యొక్క విడ్త్ని మనం గమనిస్తే 23 ఫుట్ విడ్త్ లేదా 7.01 మీటర్స్గా చెప్పొచ్చు. అండ్ డెప్త్ ఎంత 8 అడుగులు లేదా 2.43 మీటర్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, సౌత్ వెస్ట్ ఇక్కడ ఒక చిన్న హోల్ అనేటటువంటిది కూడా పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే వాడేసినటువంటి వాటర్ ఏదైతే ఉందో అది చూడండి ఈ విధంగా బయటకు పోతుంది. ఇక్కడ చూసారా మీకు కాలువలా కనిపిస్తుంది, ఈ విధంగా బయటకు పోతుంది. ఈ కాలువ ఏదైతే ఉందో దిస్ పర్టికులర్ డ్రైన్ ఏదైతే ఉందో దట్ ఈస్ 6 ఫుట్ డీప్, 6 అడుగులు లోతు అనేటటువంటిది ఉందన్నమాట. అండ్ ఈవెన్ ఈ వాటర్ ఏదైతే ఉందో అది ఇంకిపోకుండా బర్న్ట్ బ్రిక్స్ ఈ కన్స్ట్రక్షన్లో వాడడం అనేది జరిగింది. కాల్చిన ఇటుకలు ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేది జరిగింది. చూసారా వాళ్ళ యొక్క ఆర్కిటెక్చరల్ నాలెడ్జ్ ప్రతి దాన్ని ఎంతో కాంప్లెక్స్ అండ్ సోఫిస్టికేటెడ్ మేనర్లో వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం నిర్మించుకోవడం అనేటువంటిది జరిగేది. అండ్ మెనీ ఆర్కియాలజిస్ట్ బిలీవ్ దట్ ద గ్రేట్ బాత్ మైట్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ రిలీజియస్ రిచువల్స్ ఆర్ రిలీజియస్ పర్పజెస్. ఏమైనా పండగలు కానీ లేకపోతే ఉత్సవాల సమయంలో అందరూ కలిపి ఒక చోట చేరి స్నానం ఆచరించి పూజలు చేసుకునే వాళ్ళు అని చెప్పి భావించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ద మేజర్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ ఆర్కిటెక్చర్లో మనం ఏం మాట్లాడుకున్నాం? ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రీట్స్ అనేటటువంటివి రెక్టాంగులర్ గ్రిడ్ ప్యాటర్న్లో కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ప్రెజెంట్ ఈ ప్యాటర్న్ కలిగి ఉన్నటువంటి సిటీ ఏంటి అంటే చండీగఢ్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. సెకండ్, డివిజన్ ఆఫ్ ఎ టౌన్ ఆర్ సిటీ ఇంటూ 2 parts. One is citadel, smaller in size, and second one lower town, larger in size. Citadel upraised పొజిషన్లో ఉంటుంది, లోవర్ టౌన్ కాస్త దిగువ పొజిషన్లో ఉండడం అనేటువంటి జరుగుతుంది. అండ్ సిటడల్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటుంది, లోవర్ టౌన్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీలో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ సిటడల్ హౌసెస్, అడ్మినిస్ట్రేటివ్ హాల్స్, గ్రానరీస్, కోర్ట్ యార్డ్స్ అండ్ ద హౌసెస్ ఆఫ్ నొబిలిటీ అండ్ అరిస్టోక్రాట్స్, రైట్. వెరాజ్ లోవర్ టౌన్లో సామాన్యుల యొక్క ఇల్లు ఏవైతే ఉంటాయో అవి కనిపిస్తాయి, కామన్ పీపుల్ ఉంటారు. అండ్ ద ఓన్లీ సిటీ వితౌట్ ఎ సిటిడల్ దట్ ఈస్ చన్హుదారు. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే యూజ్ ఆఫ్ ద బర్న్ట్ బ్రిక్స్, కాల్చిన ఇటుకలు ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు కలిగి ఉన్నారు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో సెస్పిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. అండ్ వాళ్ళు ఎంత హైజీన్కి అండ్ దాంతోపాటు శానిటేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారో కూడా మనం మాట్లాడాం. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి గ్రానరీస్, ధాన్యాగారాలు హరప్పాలో కనిపించడం జరుగుతుంది, మొహంజోదారోలో కూడా కనిపించడం అనేటువంటి జరుగుతుంది దీస్ గ్రానరీస్. అండ్ ఈ గ్రానరీస్ ఒక ఎలివేటెడ్ పొజిషన్లో పెట్టడం అనేటువంటి జరిగేది, పెస్ట్కి దూరంగా అండ్ వరదలకి దూరంగా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇదేంటి అంటే ఫీచర్ ఏంటి అంటే పబ్లిక్ బాత్స్. క్లాసిక్ ఎగ్జాంపుల్ ద గ్రేట్ బాత్ అట్ మొహంజోదారో. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫీచర్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే దీస్ ఫ్యాక్ట్స్ అన్నిటిని అనలైజ్ చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐవిసి ఆర్కిటెక్చర్, ఐవిసి ఆర్కిటెక్చర్ యొక్క ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, మనకి ఏవి ప్రస్ఫుటంగా కనిపించడం అనేటువంటి జరుగుతుంది, ఎలాంటి పద్ధతులు వీళ్ళు ఫాలో అయ్యారని చెప్పి ప్రస్ఫుటంగా తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ద్వారా. తెలుసుకుందామా? వినండి. సో ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ చూడండి అమ్మా. దిస్ అనాలిసిస్ పార్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ టైమ్ ఈస్ ఇండిజినస్. అంటే దేశీయ నిర్మాణ శైలిగా మనం చెప్పొచ్చు. ఇట్ వాజ్ నెవర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ కనిపించేటటువంటివి అదే సమయంలో కానీ అంతకు ముందు కానీ వేరే ప్రాంతంలో ఉండేటట్టు కానీ వేరే ప్రాంతంలో ఈ విధమైనటువంటి నిర్మాణ శైలి జరిగినట్టు కానీ ఆధారాలు ఏవి కనిపించలేదు. సో ఇండస్ వ్యాలీ పీపుల్ దే దెమ్సెల్వ్స్ స్టార్టెడ్ దిస్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనే విధంగా మనం చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే యూటిలిటీ బేస్డ్. మనకి వీళ్ళ ఆర్కిటెక్చరల్ స్టైల్లో చాలా యూటిలిటేరియన్ ఫ్యాక్టర్స్ కనిపిస్తాయి. అంటే వీళ్ళకి ఏది అవసరమో దాని మీద వీళ్ళు ఫోకస్ చేయడం అనేది జరిగింది తప్ప ఈ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేస్తే అందంగా ఉంటుంది, అలా కన్స్ట్రక్ట్ చేస్తే అందంగా ఉంటుందని చెప్పి వీళ్ళు డాబ్కు పోలా. ఏది అవసరమో ఏది కావాలో వాటికి మాత్రమే వీళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ది ఎంఫసైజ్డ్ ఆన్ ప్రాక్టికాలిటీ. వీళ్ళు ఆర్నమెంటేషన్ కంటే ప్రాక్టికల్ ఎక్స్ప్రెషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు బతుకుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు తమ సిటీస్ని కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మెజారిటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సిటీస్ ఏవైతే ఉంటాయో వాటి చుట్టూ మ్యాసివ్ వాల్స్తో సరౌండ్ చేసేవాళ్ళు అనమాట. సిటీ చుట్టూ వాల్ కట్టుకునేవాళ్ళు. ఎందుకు? ఫ్లడ్స్ నుంచి తమని తాము కాపాడుకోవడానికి అండ్ వైల్డ్ లైఫ్ నుంచి తమను తాము కాపాడుకోవడానికి వాటిని ఏర్పాటు చేసుకున్నారు. అండ్ గ్రానరీస్, ధాన్యాగారాలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? పెస్ట్ నుంచి వాళ్ళు పండించినటువంటి గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయి వాటిని కాపాడుకోవడానికి, ఫ్లడ్స్ నుంచి కాపాడుకోవడానికి ఒక ఎలివేటెడ్ పొజిషన్లో ఈ గ్రానరీస్ అనేవి ఏర్పాటు చేసుకున్నారని చెప్పి కూడా చెప్పుకున్నాం. అండ్ రిలీజియస్ రిచువల్స్ సమయంలో అందరూ కలుస్తారు కాబట్టి దిస్ పబ్లిక్ బాత్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అండ్ దాంతోపాటు హైజీన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటటువంటిది ఏర్పాటు చేసుకున్నారు. అండ్ ఎప్పటికప్పుడు ఈ డ్రైనేజెస్ని క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దే యూజ్ టు కవర్ దీస్ డ్రైనేజెస్ వెరీ లూజ్లీ. అంటే ఒక ప్లాస్టరింగ్ చేసేసి కంప్లీట్గా క్లోజ్ చేయడం కాకుండా ఓన్లీ పైన బ్రిక్స్ కానీ లేకపోతే స్టోన్ స్లాబ్స్తో కవర్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో సెస్పిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు హౌసెస్ యొక్క డోర్స్ కానీ విండోస్ కానీ మెయిన్ స్ట్రీట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఫేస్ అయి ఉండకుండా వీళ్ళు జాగ్రత్త తీసుకునే వాళ్ళు అనమాట. ఓన్లీ లేన్స్, సబ్ లేన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం ఫేస్ అయి ఉండేవి. ఎందుకంటే దుమ్ము ధూళి గట్రా వాళ్ళ ఇళ్లలోకి రాకుండా ఉండడానికి వాళ్ళ నీటి అవసరాలకు అనుగుణంగా ఎక్కడికక్కడ వెల్స్ ఏవైతే ఉంటాయో బావులు ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? వాళ్ళు ప్రాక్టికాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు తప్ప వాళ్ళు ఆర్నమెంటేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారా అంటే ఇవ్వలేదని చెప్పి అర్థం చేసుకోవాలి. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్ ఫీచర్ egalitarianism, ideology based on equality. ద ప్రెజెన్స్ ఆఫ్ పబ్లిక్ బాత్స్ కానీ అందరూ ఒకే దగ్గర స్నానం చేసేటటువంటి వెసులుబాటు ఉండడం కానీ లేకపోతే బిగ్గర్ మెగ్నిఫిసెంట్ స్ట్రక్చర్స్ లైక్ ప్యాలెసెస్ కానీ మాన్యుమెంట్స్ కానీ టాంబ్స్ కానీ టెంపుల్స్ కానీ ఇవన్నీ లేకపోవడం కానీ దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? పీపుల్ వర్ ట్రీటెడ్ వెరీ ఈక్వల్లీ దోస్ టైమ్స్. ఆ సమయంలో సో ఒక సెన్స్ ఆఫ్ ఎగాలిటేరియనిజం అనేటటువంటిది ఉంది. ఇండస్ వ్యాలీ సైట్స్ని గమనిస్తే ఆ రిమైన్స్ని గమనిస్తే ఒక పొలిటికల్ స్ట్రక్చర్స్ అనేటటువంటి ఒకప్పుడు ఉండేవి కాదు. రాదర్ పబ్లిక్ స్ట్రక్చర్స్ లైక్ పబ్లిక్ బాత్స్, పబ్లిక్ బిల్డింగ్స్, లార్జ్ హౌసెస్ ఇవి మాత్రమే కనిపించేవి. సో అందుకే ఎగాలిటేరియనిజం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సేలియంట్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అడ్వాన్స్మెంట్ ఇన్ ద ఆర్కిటెక్చర్. చాలా అడ్వాన్స్డ్ సిటీస్ ఏవైతే ఉంటాయి వాటిని కన్స్ట్రక్ట్ చేశారు. అర్బన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయి వాటిని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్యాటర్న్ ప్రకారంగా స్ట్రీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అలైన్ చేయడం అనేటువంటిది జరిగింది. బర్న్ట్ బ్రిక్స్ ఏవైతే ఉంటాయో, కాల్చిన ఇటుకలు ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు వాడడం అనేటువంటిది జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు వేయడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ప్రతి బ్రిక్స్ చూస్తే స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీళ్ళు వాడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు వీళ్ళ యొక్క స్ట్రీట్స్ మెయిన్ స్ట్రీట్ నార్త్ టు సౌత్ ఉండేది. అండ్ సబ్ స్ట్రీట్స్ ఏవైతే ఉంటాయో ఇలా రైట్ యాంగిల్స్లో కట్ చేసేవి. అదే కదా గ్రిడ్ ప్యాటర్న్ అని చెప్పుకున్నాం. అండ్ కరెక్ట్గా రైట్ యాంగిల్లో కట్ చేయడం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? జామెట్రీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా వీళ్ళకి ఉంది అని చెప్పి చెప్పచ్చు. దిస్ ఇస్ వాట్ ఎగ్జాంప్లిఫై ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ దర్ థింకింగ్, అడ్వాన్స్మెంట్ ఆఫ్ దట్ ఎరా. సో అది కూడా మనకి ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ద్వారా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దీస్ ఆర్ మేజర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ IVC ఆర్కిటెక్చర్. అర్థమైందా? సో కంప్లీట్గా ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్స్ మనం కవర్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు అనాలిసిస్తో కూడా మనం ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. అర్థమైందా? సో ప్రిలిమ్స్కి మీకు యూజ్ అవుతుంది అండ్ మెయిన్స్కి కూడా దిస్ పర్టికులర్ టాపిక్ మీకు యూజ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. రిమెంబర్, నేను ఓన్లీ ఆర్కిటెక్చర్ గురించి మాత్రమే మాట్లాడాను. ద అదర్ ఆర్ట్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో లైక్ సీల్స్ గురించి కానీ లేకపోతే పాటరీ గురించి కానీ స్కల్ప్చర్ గురించి కానీ
జ్యువెలరీ గురించి కానీ లాంగ్వేజ్ గురించి కానీ నేను మాట్లాడలేదు, గుర్తుపెట్టుకోండి. వాటిని నేను సెపరేట్గా వేరే చాప్టర్లో డీల్ చేస్తాను. బికాజ్ ఐ ఫాలో ఏ సిస్టమ్. ఓకే, ఈ సిస్టమ్ ద్వారా మీరు ఫాలో అయ్యారనుకోండి, దెర్ విల్ బి నో కన్ఫ్యూజన్ ఫర్ యూ. ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుంటారు, ఒక స్టెప్ బై స్టెప్ మేనర్లో నేర్చుకుంటారు. సో ఫాలో దిస్ సిస్టమ్ అండ్ ఇట్ విల్ డూ వండర్స్ ఫర్ యూ. దట్ ఈస్ మై గ్యారంటీ, ట్రస్ట్ మీ. రైట్, దిస్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మీకు మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇలాంటి చాలా మంచి వీడియోస్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా, దిస్ ఆల్ అబౌట్ ఇట్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దామమ్మా.